Hello everyone, welcome to AKS IAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ నుంచి స్టార్ట్ చేయబడింది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇందులో మనకి భాగంగా ఉంటాయి. దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి ప్రత్యేకంగా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఈరోజు మెయిన్ శిక్షణకు సంబంధించి సబ్జెక్ట్ విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. 20th నవంబర్ 2024కి సంబంధించి హౌ డస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియల్ లేక్స్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అండ్ వాట్ మెజర్స్ కెన్ మిటిగేట్ దిస్ థ్రెట్. హిమనదీయ సరస్సుల విస్తరణ హిమనదీయ సరస్సు విస్ఫోటన వరద ప్రమాదాలని ఎలా పెంచుతుంది మరియు ఈ ముప్పును ఏ చర్యలు తగ్గించగలవు అన్నారు. ఇక్కడ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే 3 steps అనేవి మనం ఆన్సర్ రాసే ముందు ఫాలో అవుతున్నాం రెగ్యులర్గా. ఒకటి, స్టెప్ 1 ఏంటి? క్వశ్చన్ రీడింగ్. ఇక్కడ క్వశ్చన్లో ఉన్న వివిధ రకాల పదాలు అనేవి క్లియర్గా మనం చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇందులో క్వశ్చన్ ట్యాగ్స్తో పాటు కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం ఒక ఫ్లో కంటిన్యూటీతో ఆన్సర్ రాయొచ్చు, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా హౌ, అదేవిధంగా వాట్ అనే జనరల్ కీవర్డ్సే మనకు ఉన్నాయి. సో డిస్కస్, అనలైజు, ఎగ్జామైన్ లాంటి డిఫికల్ట్ కీవర్డ్స్ అయితే లేవు, రైట్? సో టాపిక్ ఏంటి? హిమాలయన్ గ్లేషియల్ లేక్స్ అంటే హిమనదీయ సరస్సులకు సంబంధించి విస్తరణ ఈ మధ్య జరిగిందనే రిపోర్ట్ ఆధారంగా ఈ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయబడింది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా, జోగ్రఫీ అండ్ విపత్తు నిర్వహణ మేజర్గా మనం ఇక్కడ తీసుకున్నాం, రైట్? సో ఇక్కడ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ టైప్ కీవర్డ్ అనేది చూసుకోవాలి, రైట్? సో ఇక్కడ రిస్క్ అంటే ఇక్కడ ఛాలెంజెస్ వైజ్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్? సో ఏంటి? హౌ డస్ ఎక్స్పాన్షన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అన్నారు, రైట్? ఏ విధంగా, ఎలా అనేది, రైట్? సో నెక్స్ట్, వాట్ మెజర్స్ అంటే మనం రెగ్యులర్గా ముగింపుకు ముందు మనం రాసే తీసుకోవాల్సిన చర్యల రూపంలోనే ఇక్కడ మనం ఎండ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ క్లియర్ కట్గా మనం ఆలోచిస్తే స్ట్రక్చర్ అనేది మనం ఫామ్ చేసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు, ఏ విధంగా అనేది మనం ఇక్కడ రాస్తాం. కారణాలు ముఖ్యంగా ఏ విధంగా అనేది మనం ఫ్యాక్టర్స్ ఏవైతేనో వాటిని రాస్తూ, నెక్స్ట్ మనం కొన్ని మెజర్స్, చర్యలు అయితే మనం చెప్తాం. ఇది సింపుల్గా మనం ఇక్కడ బాడీకి సంబంధించి మనం పార్ట్ ముందుగా మనం ఇంట్రడక్షన్ రాస్తాం, ఫైనల్గా కంక్లూజన్ రాస్తాం, రైట్? సో ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి మనం రీకాల్ చేసుకోవడం మన బ్రెయిన్ స్టార్మ్ సెక్షన్లో మనకి స్టెప్ 2లో మా భాగంగా 1 నిమిషంలో ఈ చర్య అయితే మనం కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ మనం అనుకున్న కరెంట్ అఫైర్స్ టాపిక్, రీసెంట్ రిపోర్ట్ రిలేటెడ్గా మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఆధారంగా మనం ఇక్కడ చెప్పడమే కాదు, ఈ హిమాలయన్ గ్లేషియల్ లేక్స్ ఎక్స్పాన్షన్ అంటే హిమనదీయ సరస్సుల విస్తరణకు సంబంధించి, అదేవిధంగా మనం కొన్ని బ్యాక్గ్రౌండ్ టాపిక్లో మాట్లాడేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ స్టేట్స్ గురించి కానీ కొన్ని లేక్స్ గురించి కానీ ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్పచ్చు, రైట్? సో అదేవిధంగా కొన్ని రిపోర్ట్స్ అయితే ఉంటాయి, రిపోర్ట్స్ ఆధారంగా కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండాలి. అంటే కొన్ని ఇంపార్టెంట్ స్టడీస్ కానీ రిపోర్ట్స్ కానీ నేచర్ జియో సైన్స్ జర్నల్ లాంటి స్టడీస్ కానీ కొన్ని రిపోర్ట్స్ పరంగా కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్? సో కొన్ని శాటిలైట్స్ ఆధారంగా మనకున్న కొన్ని మనకి అలర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుకోవడం, ఇవన్నీ మనకి ఇక్కడ కీవర్డ్స్లోనే మనం ఇంపార్టెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ UNDP లాంటి నివేదికలు కానీ, రైట్? సో ఇవన్నీ మనకి ఇంపార్టెంటే ఇక్కడ ప్రధానంగా. నెక్స్ట్ పరిచయంకి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి మనం ముందుగా చెప్తున్నట్టు రీసెంట్గా మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదిక సంబంధించి మాట్లాడితే హిమనదీయ సరస్సులు వేగంగా విస్తరిస్తున్నాయి, కమ్యూనిటీలు మరియు పర్యావరణ వ్యవస్థలకు ముప్పు పెరుగుతుంది అని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా మనం స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని గణాంకాలు, మనకి ఈ నివేదిక ఇచ్చిన కొన్ని గణాంకాలను కూడా యాడ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. అంటే ముఖ్యంగా భారతదేశంలో హిమనదీయ సరస్సుల మొత్తం జాబితా ప్రాంతం మనం తీసుకుంటే 2011లో 1962 హెక్టార్లు అయితే ఉండేది, రైట్? సో హెక్టార్ల ఏరియాకి సంబంధించి మాట్లాడితే అదే 2024కి వచ్చేసరికి 2623కి పెరిగిందంట, రైట్? సో ఈ పెరుగుదల మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 33.7% పెరిగిందంట, రైట్? సో ఇది మనకి ఈ నెంబర్ అనేది కీలకం, రైట్? సో 2024లో ఎంత పెరిగింది, ఇది ప్రిలిమ్స్ వైజ్లో ఎక్కడైనా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది మేజర్గా మనకి
ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి బ్యాక్గ్రౌండ్ అనేది నేపథ్యం ఆధారంగా మనం ఇక్కడ చెప్పచ్చు. నేపథ్యంలో ముఖ్యంగా మనం మాట్లాడేది ఏంటి, ప్రధానంగా ఇక్కడ సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్లోనే మనకి ఇక్కడ గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ అంటే హిమనదీయ సరస్సు విస్ఫోటన వరదల గురించి కూడా ఇక్కడ మాట్లాడచ్చు. ప్రీవియస్గా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వరదలు మనకి సిక్కింలో 2023లో జరిగాయి కాబట్టి వాటి గురించి మనం ఇక్కడ టచ్ చేయొచ్చు, రైట్. సో ఇది నేపథ్యం సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్తో పాటు మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ రాయాల్సింది బాడీ పార్ట్ అంటే నిర్మాణంలోకి వచ్చేసరికి మనం రాసే పాయింట్లు క్లియర్ కట్గా వై ఆ ఎక్స్పాన్షన్ సంబంధించి ఎంతవరకు రిస్క్ అవుతుంది అనేది కారణాలు అయితే మనం ప్రధానంగా ఫోకస్ చేస్తూ స్టార్ట్ చేస్తాం, రైట్. ఇక్కడ మొదటిగా కారణాలకు సంబంధించి మన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు అనే అంశానికి క్లియర్ కట్గా హిమనదీయ సరస్సుల విస్తరణ మనకి హిమనదీయ సరస్సు విస్ఫోట వరదల ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది ఎలా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్లా మనం చెప్తూ ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం చెప్పచ్చు, అధిక నీటి ప్రవాహం అనేది మనకి మేజర్గా అధిక నీటి పరిమాణం అనేది వాల్యూమ్ అనమాట, అది ఒక మేజర్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే పెద్ద సరస్సులు మరింత నీటిని నిల్వ చేయడం, ఇది సడన్గా ఉత్సర్గ వల్ల తీవ్ర ప్రభావానికి దారితీయడం, రైట్. సో ఇవన్నీ మనకు జరుగుతుంటాయి. ఇక్కడ మనకి ముఖ్యంగా సౌత్ లొనాక్ అనే సరస్సు ఏదైతే లేక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుకుంటే 2009 నుంచి 2023 మధ్య ఇది 40% విస్తరించింది అనేది చెప్తున్నారు, అంటే ఎక్స్పాన్షన్ అయ్యింది, రైట్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం లింక్ చేసుకోవాలి ఈ అధిక నీటి పరిమాణం వల్ల, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి బలహీనమైన మొరైన్ డ్యాములు కూడా మనకు ఉన్నాయి, అంటే బలహీనమైన డ్యాములు మనకి ఎక్కువగా ఉన్నాయి. అవి మనకి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ వాతావరణ మార్పుల వల్ల ఈ డ్యాములు బలహీనపడి విరిగిపోతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2022 మనకి ఇచ్చిన నేచర్ జియో సైన్స్ జర్నల్ ఏదైతే ఉందో దాని స్టడీ ప్రకారం మనం చూసుకుంటే హిమాలయ సరస్సులో బలహీనత ఎక్కువగా ఉందనేది చెప్తున్నారు, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మంచు విరిగిపడడం మరియు మనకి ఏవైతే రాళ్ళు ఉన్నాయో అవి మంచు పలకలు పతనం అవడం కూడా మనకి ఇక్కడ జరుపుతున్నారు, రైట్. మంచు విరిగిపడడం అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం రాయొచ్చు. ఇవి నీటి తరంగాలను ఉత్పత్తి చేసి సరస్సు డ్యాములను దెబ్బతీసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2013 కేదార్నాథ్లో జరిగిన ఈ విపత్తులో మంచు విరిగిపడడం ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇంకా మనం చెప్పుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కారణాలు భూకంప ప్రభావం కూడా మనకి ఇక్కడ ఉంది, రైట్. సో భూకంపాల వల్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాల్లో అధిక భూకంప వల్ల మృదుత్వం ఉన్న ప్రాంతంకు సంబంధించి ఇది సరస్సు డ్యాములను కూడా అస్థిరంగా చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2015 నేపాల్ భూకంపం గురించి మనం మాట్లాడచ్చు, ఎందుకంటే హిమనీ నదీ సరస్సుల వద్ద బీటలు కలిగించింది తీవ్రంగా, అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపులే, రైట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్గా నిర్మాణం పార్ట్లో ఫస్ట్ పార్ట్లో రాస్తాం. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ చర్యలు అనేవి మనం అడిగారు, అంటే మెజర్స్ కెన్ మిటిగేట్ దిస్ థ్రెట్, అంటే GLOF ప్రమాదాన్ని తగ్గించే చర్యలు అని చెప్తాం, రైట్. మొదటిగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే సరస్సుల పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సరస్సుల పర్యవేక్షణ మరియు మ్యాపింగ్ అనేది మనం చెప్పచ్చు, మ్యాపింగ్ అనేది, రైట్. సో ఈ మ్యాపింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఉపగ్రహ సాంకేతికత ద్వారా ఈ ప్రమాదం ఉన్న సరస్సులను గుర్తించాలి అనేది మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోకు సంబంధించి తన కార్టోశాట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కార్టోశాట్ ఉపగ్రహాల ద్వారా హిమాలయ సరస్సులను పర్యవేక్షిస్తున్నాం, అది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి అలర్ట్ సిస్టమ్, అంటే వాళ్ళకి హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి మనం మాట్లాడవచ్చు. హెచ్చరిక వ్యవస్థలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అంటాం. ఈ వ్యవస్థలకు సంబంధించి మనం ఖచ్చితంగా ఉండాలి, అంటే నీటి స్థాయిని గమనించే పరికరాలను ఏర్పాటు చేసి సమయానుసారంగా హెచ్చరికలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే భూటాన్లో మనం 2019లో ఈ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ప్రాణ నష్టం అయితే చాలా నివారించారు, ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రైట్. సో నెక్స్ట్ నియంత్రిత నీటి విడుదల, అది కూడా మనకి ఇంపార్టెంటే. నియంత్రిత
నీటి విడుదల, ఈ ఆనకట్టలకు సంబంధించి లేదా డ్యాములకు సంబంధించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఒకేసారి విడుదల చేయకుండా నియంత్రితగా అంటే రెగ్యులేటరీగా మనం చూసుకోవాలి. అంటే ప్రమాదం ఉన్న సరస్సుల నీటిని నియంత్రణలో విడుదల చేయడం ఇక్కడ అవసరం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేపాల్ 2016లో ఈ ఎంజాత్సో సరస్సు ఏదైతే ఉందో ఈ ప్రక్రియ అమలు చేసింది. ఎంజాత్సో లేక్ ఏదైతే ఉందో ఈ లేక్కి సంబంధించి ఈ ప్రక్రియ అయితే అమలు చేసింది, రెగ్యులేషన్ వాటర్ రిలీజ్ అనమాట, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సురక్షిత మౌలిక సదుపాయాలు కూడా మనకు అవసరమే. సురక్షితంగా మనకి మౌలిక సదుపాయాలు అనేవి ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ చర్యలే, రైట్. సో ఈ సురక్షిత మౌలిక సదుపాయాలకు సంబంధించి వరదలకు తట్టుకునే నిర్మాణాలను అభివృద్ధి చేయాలని ఇక్కడ చెప్పచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ UNDP 2021 నివేదిక ప్రకారం వాతావరణ మార్పులకు తట్టుకునే మౌలిక సదుపాయాలు అవసరం అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఫైనల్గా మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమాజ అవగాహన అనేది మనకి చాలా అవసరం, రైట్. సమాజ అవగాహన, ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు మరియు ప్రాక్టీస్ డ్రిల్స్ అనేవి నిర్వహించాలనేది కూడా ఇక్కడ చెప్తాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనం ఉత్తరాఖండ్లో ఈ మనకున్న NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గ్రామస్తులకు శిక్షణ అందించింది, రైట్. సో ఇది కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపులే, రైట్. ఇవన్నీ మనం కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా పాయింట్లు అన్నీ మనకి ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుండవు. మనం అందుకనే 4 to 5 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ మీకు నోట్ మేక్ చేసుకుంటే ఎగ్జామ్లో అట్లీస్ట్ 3 గుర్తొచ్చిన ఆ పాయింట్స్తో పాటు మీరు రాసే జస్టిఫికేషన్ పార్టే మనకి ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు రాసుకుంటే అవి పర్ఫెక్ట్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్, రైట్. సో ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ మనకి ముఖ్యంగా పైన చెప్పిన చర్యలు ఫాలో అయితే మనం ముందుకు భవిష్యత్తు ఆధారంగా కొన్ని కాపాడుకోవచ్చు అని చెప్పచ్చు, రైట్. మన హిమాలయ పర్యావరణం భద్రతతో పాటు ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు కూడా రక్షించవచ్చు. ఇక్కడ మనకి సుస్థిర మానిటరింగ్ సంబంధించి మౌంటైన్ అంటే ఇక్కడ సుస్థిర శిఖరాల అభివృద్ధి అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్గా మనం ఇక్కడ లింక్ చేసుకుంటూ దీన్ని సాధించవచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే జనరల్గా మనం సుస్థిర అభివృద్ధి అంటుంటాం, బట్ మనం ఇక్కడ గ్లేషియల్ హిమనీ నదులకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి, హిమాలయ శిఖరాలకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి హిమాలయ అని చెప్పకుండా ఇక్కడ ఫైనల్గా మనం భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడుతున్నాం కాబట్టి సుస్థిర శిఖరాల అభివృద్ధి అనేది మంచి కీవర్డ్గా మనం ఇక్కడ చెప్పచ్చు. భవిష్యత్తులో మన హిమాలయ పర్యావరణం భద్రతతో పాటు ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తును కూడా రక్షించవచ్చు అనేది ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇక్కడ మనం యాస్టీస్ ఉన్న 2 పార్ట్స్ని 2 కీవర్డ్స్గా 2 సబ్ హెడ్డింగ్స్ మనం చూస్తూ ఇక్కడ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో పాటు కొన్ని ఫ్యాక్ట్స్ ఆధారంగా మనం లింక్ చేసుకుంటున్నాం, రైట్. అది ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే 129 మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 21st November 2024. Analyze the findings of the recent CAG performance audit report on the implementation of 74th Constitutional Amendment Act and suggest measures to strengthen the governance of urban local bodies. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలుపై ఇటీవల కాగ్ పనితీరు ఆడిట్ నివేదిక ఫలితాలను విశ్లేషించి పట్టణ స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేయడానికి చర్యలను సూచించండి అన్నారు. ఇక్కడ పాలిటీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే రీసెంట్గా ఈ కాగ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇచ్చింది కాబట్టి జనరల్గానే 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ రీసెంట్ రిపోర్ట్ ఆధారంగా పర్ఫెక్ట్గా రాబోయే ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కంపల్సరీ మెయిన్స్ ఎగ్జామ్లో పడుతుంది. అదేవిధంగా UPSC మెయిన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.